యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఎవరిని మనము దర్శని ఎవరిని విమర్శించలేము. పెద్ద హీరోస్, పెద్ద డైరెక్టర్లు అందరూ చేసే వాళ్ళని మనం విమర్శించకూడదు. వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ని బట్టి వాళ్ళు అట్లా చేస్తుంటారు. కానీ ఇది నేనేం చెప్తానంటే, ఈ రైటింగ్ స్కిల్ అనేది నటించటం కొంతమందికి భగవంతుడు ఇస్తాడు, రచించటం కొంతమందికి ఇస్తాడు. ఈ రచించటం అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా నేను భావిస్తాను. అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి ఆశీస్సులతో రైటర్ అవుతారు. సో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశం మొత్తం మీద. నాకు కంటెంట్ అండ్ సోల్ కథ రాసేవాళ్ళు ఒక 10 మంది ఉన్నారు ఓన్లీ ఎంటైర్ నేషన్లోనే. ఆ 10 మంది నాకు తెలుసు ఎవరో. ఓకే, మిగతా 1000 మంది ఉన్నారు. ఆ 1000 మంది కాదా అంటే నేను సోల్గా వాళ్ళు కథలు రాయట్లేదు, వాళ్ళకి తెలియదనే చెప్తాను. ఇట్లా సోల్ కంటెంట్ బేస్డ్ రాసే వాళ్ళు మాత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి, సందీప్ వంగారెడ్డి గారు. అసలు ఫస్ట్ హాఫ్ చూసి ఫోన్ చేసి చెప్పాను నేను. టీ సిరీస్లో నా ఫ్రెండ్ ఉన్నాడు రాజేంద్ర అని, బాంబే ఫోన్ చేసి చెప్పాను. ఫస్ట్ హాఫ్ చూసి ఫస్ట్ హాఫ్ అవగానే కాల్ చేసి చెప్పాను అనమాట, ఇది హిందీలో చూడండి ఇమ్మీడియట్గా అదిరిపోద్దని కూడా చెప్పాను రాజేంద్రకి. సో వాళ్ళే తీశారు హిందీలో, అక్కడ కూడా పెద్ద హిట్. సో అదే డైరెక్టర్ మళ్ళీ అదే సోల్తో ఒక తండ్రి నాన్న కొడుకులు కదా చాలామంది రాస్తారు కదా, తండ్రి కొడుకులు అనేకమైనటువంటి డైమెన్షన్స్ ఉంటాయి. యానిమల్ రాశాడు. యానిమల్ అద్భుతమైన ఆవిష్కరణ అనమాట. హీఈస్ ఆల్సో ఫ్రమ్ తెలంగాణ. వాట్ ఏ గ్రేట్ రైటర్ కమ్ డైరెక్టర్. అందాకెందుకు మన సుకుమార్ గారు పుష్ప 1 and 2. ఇది అసలు ఒక దాని మీద పుష్ప 1 and 2లో ఒక బుక్ రాయాలి. అంత సోల్ కానీ స్క్రిప్ట్ కానీ దాని లోపల అతను కష్టపడినటువంటి స్క్రిప్ట్ విధానం అద్భుతం, అమోఘం అనమాట. సుకుమార్ గారు మీకు ఎప్పుడు ఏ మైక్ పెట్టినా నేను చెప్పేది సుకుమార్ గారు, సందీప్ వంగారెడ్డి గారు గురించి మాట్లాడకుండా తప్పదు. ఎందుకంటే నాకంటే చిన్నవాళ్ళైనా మీరు రచనలో మాత్రం ఎంతో గొప్పవాళ్ళు. అది అంటే ఇప్పుడు మీరు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, ఒకప్పటి లెజెండ్స్. ఇప్పుడు కొంచెం ఏమవుతుందంటే కొంచెం ఇంబ్యాలెన్స్ అవుతుంది. లైక్ మన బాలయ్య బాబు గారి సినిమాలన్నీ బాగానే బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే ఉన్నాయి. చిరంజీవి గారు కొంచెం సతమతం అవుతున్నారు ఇప్పుడు. రజనీకాంత్ గారు జైలర్ మినహా మళ్ళీ కొంచెం ఆయన కూడా సతమతం అవుతారు. మీ స్టోరీ మళ్ళీ వాళ్ళకి అవసరమేమో, మీకు కూడా మ్యూచువల్గా అనుకోండి పోనీ, మీ స్టోరీ మళ్ళీ వాళ్ళకి పడాలి అని మీ మైండ్లో అనిపిస్తూ ఉంటుంది కదా, ఏమన్నా మరి దానికి ప్లాన్ చేస్తున్నారా సార్? అదే నాకు తెలుగు ఇండస్ట్రీలో ఇష్టమైనటువంటి, నా మానసికంగా నాకు బాగా దగ్గరైనటువంటి, పిలిస్తే అన్నయ్య బాగున్నావా అనే ఒక పెద్ద కమర్షియల్ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి గారు. వాళ్ళ నాన్నగారు కూడా నాకు మంచి మిత్రుడు విజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నేషనల్ నెంబర్ 1, బోత్ ఆర్ నేషనల్ నెంబర్ 1. ఒక నాకు ఫ్యామిలీ మెంబర్గా, నా సొంత బ్రదర్గా నేను ఫీల్ అయ్యేది డైరెక్టర్ వివి వినాయక్ గారు. అతి తొందరలో వివి వినాయక్ గారు అనేకమైనటువంటి డైమెన్షన్స్లో యాజ్ ఏ డైరెక్టర్, నా ఉద్దేశం ఆయన హీరో కూడా కావాలని నేను కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఠాగూర్లో చేసినటువంటి ఒక సన్నివేశం, ద ఎక్స్ప్రెషన్ వితౌట్ గ్లిజరిన్, ఆయన ఎక్స్ప్రెషను ఎవరు గమనించలేదు కానీ నేను మాత్రం చెప్తున్నాను, వినాయక్ గారు ఆ ఒక్క షాట్, ఒక రైటర్గా నేను చెప్తున్నాను, నవరసాలు పోషించగల కెపాసిటీ నటుడు మీలో ఉన్నారు. విజయ్ సేతుపతి లాగా హీరోయిన్ లవ్వులు సాంగులు కాకుండా మీరు ఒక క్యారెక్టర్ ఓరియంటెడ్ సినిమాకి హీరో అయితే బద్దలైపోద్ది సార్. త్వరగా యాక్ట్ చేయండి సార్ ప్లీజ్. అంటే మేము మీ నుంచి త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అడుగుతున్నాను సార్. బేసికల్లీ చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారిని కానీ, అదే రజనీకాంత్ గారు మంచి దర్శకులు. మా వినాయక్ గారు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు చేయాలి అన్నయ్య అని డిస్కషన్ జరుగుతున్నాయి. అవన్నీ పెద్దవాళ్ళ నోటి నుంచి ఉంటే చాలా హాయిగాను తీయగాను ఉంటాయి అన్నమాట. నేను ఇండస్ట్రీలో చాలా చిన్నవాడిని కదా, అందుకు. ఇప్పుడు మీ సినిమాలు, కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యి, నరసింహనాయుడు, ఇంద్ర అన్నీ రిలీజ్ అయ్యి, వాటి గురించి ఈ జనరేషన్ వాళ్ళు వచ్చి విజిల్స్ చేస్తూ పేపర్లు చింపుతూ ఆ వీడియోలు యూట్యూబ్లో సెన్సేషన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదే ఇంద్ర రిలీజ్ ప్రపంచం మొత్తం బాగా థియేటర్లో, అమెరికాలో
అమెరికాలో కూడా అల్లర్లు గిల్లర్లు జరిగి హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేసిందని గౌరవ నిర్మాత అశ్విని దత్ గారు ఆ రోజున మమ్మల్ని చిరంజీవి గారి ఇంటికి పిలిచి మమ్మల్ని సత్కరించి షాల్వాతో మాకు చక్కగా కడుపు నిండా భోజనం పెట్టి ఏంటి మళ్ళీ ఆశీర్వదించి మళ్ళీ కలిసి పనిచేద్దాము అన్న డిస్కషన్స్ కూడా జరిగినాయి. గోపాల్ గారిని, దత్తు గారిని, పరచూరి బ్రదర్స్ని, మా అన్నయ్యల్ని సో నన్ను పిలిచి గౌరవించారు. అది నిజంగా టోటల్గా ఆ కాంబినేషన్ మళ్ళీ జరగాలని ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి వెళ్ళినా అడుగుతారు మళ్ళీ చిరంజీవి గారితో ఎప్పుడు, మళ్ళీ చిరంజీవి గారితో ఎప్పుడని. అది నేను చెప్పాను కదా, ఆ కాశీ విశ్వనాథుడు ఈ క్షణం అనుకుంటే వచ్చే సంవత్సరం థియేటర్లోకి వచ్చేస్తాం అంతే. నేను మాత్రం రెడీగా ఉన్నాను. ఓకే, మీరు చిరంజీవి ఇందిరా స్టైల్లోనే చెప్పారు మాట కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఈ మధ్య తగ్ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది సార్, మణిరత్నం తగ్ లైఫ్ మొన్న వచ్చింది. మణిరత్నం గారి గురించి మనం చాలా గొప్పగా ఎప్పటి నుంచో ఆయన సినిమాలు అంటే చాలా ఒక సోల్ మనం ఫీల్ అవుతూ ఉంటాం, సోల్ టచింగ్ ఫిల్మ్స్. బట్ సడన్గా ఏమైందంటే తగ్ లైఫ్ సినిమాకి వచ్చేసరికి ఎక్కువగా ఉన్న కంప్లైంట్ ఏంటంటే మణిరత్నం గారు కొంచెం ఈ జనరేషన్ కోసం మారి ఆయన ఒరిజినాలిటీని కొంచెం మిస్ చేశారేమో ఇందులో అనే ఫీలింగ్ వచ్చింది ఎక్కువగా ఒపీనియన్లో. కథలకి జనరేషన్ ఉండదు దర్శన్, కథలకి జనరేషన్ ఉండదు. కథలకి జనరేషన్ ఉంటే రామాయణం బోరు కొట్టాలి కదా, మనం వింటాం కదా రోజు. మనం ప్రతి గుళ్ళో రామాయణం గురించి కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది కదా. కథలకి జనరేషన్కి సంబంధమే లేదు, అది జస్ట్ తెలియని వాళ్ళు మాట్లాడతారు. కానీ కథకి ఉండాల్సింది ఏంటంటే ఆత్మ. ఏముండాలి? ఆత్మ. మనిషికి ఎలా అయితే సోల్ ఉంటుందో, సోల్ వెళ్ళిపోతే ఇది డెడ్ బాడీ అవుతుంది. అట్లాగే కథ లేని, ఆత్మ లేని కథ కూడా డెడ్ బాడీ అయిపోయి ఫ్లాప్ అవుద్ది. సో ఆత్మతో కథ రాసేవాళ్ళు మణిరత్నం గారు, కమలాసన్ గారు. మొన్నే నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా జాగ్రత్తగా మీరు కూడా దర్శనం తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి. మణిరత్నం గారికి, కమలాసన్ గారికి 35 సంవత్సరాల క్రితం నాయకుడు ప్రపంచ 100 చిత్రాలని సెలెక్ట్ చేస్తే టాప్ 100 ఫిల్మ్స్ భారతదేశం నుంచి రిప్రజెంటేటివ్ ఉన్న సినిమా ఒక నాయకనే మణిరత్నం గారిది. దానికి వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు అంటే సుజాత రంగరాజన్ గారు, మా గురువు గారు. సో ఆయన లేడు కాబట్టి శంకర్ గారు భారతీయుడైనా, ముందు భారతీయుడు, ఆయన రాశాడు స్క్రీన్ ప్లే అండ్ టోటల్గా సోల్ నిర్మాణం అంతా ఆయనే చేస్తాడు. ఆయన ఎప్పుడైతే లేడో ఒక సోల్ రైటరు, వాళ్ళు కుప్ప కూలి కింద పడిపోయారు అనమాట. మనం ఎప్పుడు థింక్ చేయాల్సింది ఏంటంటే ఆల్ హీరోస్ ఇన్ ద వరల్డ్, ద సోల్ స్క్రిప్ట్ రైటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఐదర్ మణిరత్నం గారు ఆర్ శంకర్ గారు, ఐదర్ కమలాసన్ గారు ఆర్ రామ్ చరణ్ తేజ గారు, యంగ్ హీరోస్ అండ్ ద ఓల్డ్ హీరోస్ అందరూ కూడా కథని సెలెక్ట్ చేసేటప్పుడు దాంట్లో ఆత్మ ఆవిష్కరణ జరిగిందా లేదా అనేది గనక నిర్ధారించుకోగల కెపాసిటీ ఉంటే, అట్లాంటి డిజాస్టర్స్ రావటం వల్ల జీవితాలు కాదు, జీవితాలు డబ్బు పొద్ది మళ్ళీ సంపాదించుకోవచ్చు. అదే హీరో మళ్ళీ ఇంకొక సినిమా చేస్తాడు, మళ్ళీ హిట్ అవుతాడు. కానీ ఎంతో ఆశ పెట్టుకొని వస్తున్నటువంటి మీ అభిమానులు హృదయం గాయపడుతుంది. ఆ గాయపడిన హృదయం ఎంత అభిమానిస్తారంటే హీరోల్ని, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ భగవంతుడితో సమానంగా హీరోలను చూస్తారు. అట్లాంటి హీరో సినిమా ఫ్లాప్ అయినప్పుడు వాళ్ళ హృదయం ఎంత పగిలిపోద్దో నాకు తెలుసు.